బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై ఉదంతం మీద పార్థసారథి పొట్టూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇది 6 నెలల క్రితం తీసుకున్న నిర్ణయం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు చేసుకున్న సమయంలో అన్నామలై ఎవరితోనూ పొత్తొద్దని ఒంటరిగానే పోటీ చేద్దామని అమిత్ షా గారితో చెప్పాడు. కానీ అమిత్ షా ఎన్నికల వ్యూహం వేరేగా ఉంది. ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుని వెళ్తే బీజేపీ లాభపడుతుందని భావించారు. అవినీతి పరులతో పొత్తు పెట్టుకుంటే నేను బీజేపీకి రాజీనామా చేస్తాను అన్నామలై ఈ మాట 2 ఏళ్ల క్రితం బహిరంగంగా ప్రకటించారు అన్నామలై. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనుకున్నట్టుగానే వచ్చాయి. తమిళనాడు జంజీ యువకుల సంఖ్య 19% ఉంది. ఇక తమిళనాడు ఉన్నటువంటి యువకుల సంఖ్య చూస్తే 18 నుండి 39 ఏళ్ల మొత్తం జనాభాలో 42% ఉన్నారు. తమిళనాడు జనాభాలో 1 కోటి మందికి పైగా 10.4 మిలియన్ యువకులే ఉండగా వీళ్ళు ఎవరికి ఓటు వేస్తారని పెద్ద ఫజిల్గా మారి ఎన్నికల వేళ స్థానిక జాతీయ మీడియా కూడా తమిళ యువకులు ఎవరికి ఓటేస్తారని పసిగట్టలేకపోయాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు ఇచ్చి నివేదికలను ఆధారం చేసుకుని అమిత్ షా ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. గత 50 ఏళ్ళుగా తమిళనాడు ఎన్నికల సార్లు నిశ్చితంగా గమనిస్తున్న వాళ్ళు మాత్రం ఈసారి హంగు తప్పదని తేల్చి చెప్పారు. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మీద విశ్లేషణ చేసిన మేధావులు ఒక వ్యక్తి గురించి మాత్రం తక్కువ అంచనా వేయడమో లేక పూర్తిగా మర్చిపోవడమో చేశారు. అభినవ్ శకుని ప్రశాంత్ కిషోర్. జోసెఫ్ విజయ్ 2020లో తన పార్టీ టీవీకేకి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్ నియమించుకున్నాడు. ఈ విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తమిళనాట మీడియా డిఎంకే గుప్పెట్లో ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే ప్రశాంత్ కిషోర్ టీవీకే ఎన్నికల వ్యూహకర్త అని ప్రచారంలోకి రాలేదు. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ టీవీకే జోసెఫ్ విజయ్తో జతకట్టాడో స్టాలిన్ వెంటనే బీహార్ ప్రజలు మా రాష్ట్రానికి కూలి పని చేయడానికి వస్తారని వ్యాఖ్యానించాడు. ప్రశాంత్ కిషోర్ మాత్రం శపథం చేశాడు. తమిళనాడుకి చెందిన వ్యక్తి అయిన మహేంద్ర సింగ్ ధోనీని ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో 2026లో ప్రశాంత్ కిషోర్ పేరుని గుర్తుపెట్టుకుంటారు తమిళ ప్రజలు. ఇది జరిగి తీరుతుందని తమిళనాడులోని ఒక ఆడిటోరియంలో టీవీకే కార్యకర్తల సమావేశంలో విజయ్ జోసెఫ్ పక్కనే ఉండగా ప్రశాంత్ కిషోర్ శపథం చేశాడు. ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు మరిన్ని ఉచితాలతో మెరుగైన పాలన ఇస్తాడని జోసెఫ్ విజయ్కి ఓట్లు వేశారు. తమిళనాడు ద్రవిడ పార్టీలు నాశనం చేయడంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాడు ప్రశాంత్ కిషోర్. మార్చి డిఎంకే ఏఐడిఎంకేలకు అధికారం ఇచ్చే తమిళ ప్రజల మైండ్ సెట్ మార్చడంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించాడు. 2031 ఎన్నికల నాటికి ఏఐడిఎంకే అనేది ఉండదు. ఒకవేళ ఉన్న 10 సీట్లకి పరిమితం అవుతుంది తప్పితే గేమ్ చేంజర్ పాత్ర అందని పండే అవుతుంది. వచ్చిన 47 సీట్లు జయలలిత ఫోటోతోనే వచ్చాయి. కానీ ఇతర నాయకులను చూసి కాదు. డిఎంకే బరిలో ఉంటుంది కానీ పూర్వవైపుకి ఎప్పటికీ రాదు. ఉదయనిధి స్టాలిన్, దోబికా, కొత్తానా, గర్కానా, ఘాట్కా డిఎంకే పాలిట శాపం ఉదయనిధి స్టాలిన్. 2031 నాటికి ఉదయనిధి నాయకుడిగా ఎదుగుతాడన్నది సందేహమే. మహా అయితే పోటీలో ఉంటుంది డిఎంకే. కాంగ్రెస్కి రాహుల్ ఎలానో డిఎంకేకి ఉదయనిధి స్టాలిన్ అలా. జోసెఫ్ విజయ్ అనర్గళంగా సమస్యల మీద మాట్లాడని తెలివితేటలు, కన్ఫ్యూజన్ మాస్టర్. ఎప్పుడు ఎలా స్పందించాలో తెలియదు. ఎవరన్నా వెంటుండి ప్రాంప్టింగ్ ఇస్తూ ఉండాలి. తమిళనాడు కేథలిక్ చర్చి ఆశీర్వాదం ఉంది కాబట్టి మెజార్టీకి దగ్గరలో వచ్చి ఆగిపోయాడు. అఫ్కోర్స్ ఇది కేథలిక్ చర్చి ఆశీర్వాదాలు కరుణానిధికి మరియు జయలలితకి సమానంగా ఉంది. ఇప్పుడే జోసెఫ్ విజయ్ వైపు మొగ్గింది. ఏఐడిఎంకేకి చర్చి సహకారం ఉండబోదు కాబట్టి 2031 నాటికి ఆ పార్టీ ఉండదు. తమిళనాడులో జాతీయ పార్టీలకు అధికారం అందదు అనేది ఆనవాయితీగా రావడం వెనక కేథలిక్ చర్చి సహకారంతో రామస్వామితో మొదలైంది. అదే వెస్టర్న్ మీడియా ప్రాపగాండా ద్రవిడ ఆర్య సిద్ధాంతాన్ని తమిళనాడు కేథలిక్ చర్చి 70 ఏళ్ల నుండి వాడుకుంటూ వచ్చింది. రామస్వామి, అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత వరకు కొనసాగింది. ఇప్పుడు ద్రవిడ ఆర్య సిద్ధాంతంకి ఎలాంటి విశ్వసించదగ్గ ఆధారాలు లేవని తెలిపోవడంతో సెక్యులర్ పదాన్ని జోసెఫ్ విజయ్ చేతికిచ్చి తన మనుగడ కొనసాగించాలనుకున్నది చర్చి. పవన్ కళ్యాణ్కి లేని జోసెఫ్ విజయ్కి ఉన్నది చర్చి. అంచేత ఇద్దరి మధ్య పోలిక పెట్టడం వివేకం. పవన్ కళ్యాణ్కి లేని జోసెఫ్ విజయ్కి ఉన్నది తమిళనాడు లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్. కోయంబత్తూరుకి చెందిన లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ జోసెఫ్ విజయ్కి నిధులు ఇచ్చాడు. ఎన్నికల వ్యూహం అమలు కోసం ప్రశాంత్ కిషోర్ ఎంత లేదన్నా 500 కోట్లు తీసుకుంటాడు. కొండకుచో 700 కోట్లు తీసుకున్నాడని అనధికారిక వార్త. టీవీకేకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్కు 100 కోట్లు ఎవరిచ్చారు? సాంకేతికంగా తమిళనాడులో ప్రతిపక్షం అనేది లేకుండా పోయిన తరుణంలో కేథలిక్ చర్చ్ విజయం తెర మీదకి తెచ్చింది. ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి బీహార్ కించపరిచే విధంగా స్టాలిన్ మాట్లాడకుండా ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాతోనే విజయ్ అలవిమాలిన ఉచితాలు ప్రకటించాడు. అవి డిఎంకే ఓట్ బ్యాంక్ కన్నం పెట్టాయి. డిఎంకే ఓడిపోవడం సరే కానీ స్టాలిన్ ఓడిపోవడం అనేది ప్రశాంత్ కిషోర్ చలవే. అది ఎలా జరిగిందో ప్రశాంత్ కిషోర్ చెప్తేనే బాగుంటుంది. డిఎంకేకి 59 సీట్లు, ఏఐడిఎంకే 47 సీట్లు వరసే 106 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 5, వీసీకే 2, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కలిపి 4, ముస్లిం లీగ్ 2 వరసే 13 సీట్లు. ఈ 13 సీట్లు కూడా డిఎంకే ఖాతాలో వేయాల్సిందే. ఈ లెక్కలు ప్రశాంత్ కిషోర్కి ముందే తెలుసు. తమిళనాడులో అస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేసి విజయవంతమయ్యాడు ప్రశాంత్ కిషోర్. అఫ్కోర్స్ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుని అమిత్ షా మంచి పనే చేశారు. లేకపోతే 2 ద్రవిడ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తద్వారా 2031 నాటికి ఏఐడిఎంకే బ్రతుకుంటానికి కావాల్సిన వనరులు సమకూర్చుకునే అవకాశం దొరుకుండేది. అంచేత అన్నామలై బీజేపీని విడిపోతున్నారని బాధపడాల్సిన అవసరం లేదు. ద్రవిడ పార్టీలు బలంగా ఉంటే అన్నామలై గారికి అవకాశం ఉండదు. 2025 డిసెంబర్ నెలలో అన్నామలై గారు సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నారనే వార్త వచ్చింది. అన్నామలై గారు సొంత పార్టీ పెడితే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు గారు అన్నామలై గారికి ధన సహాయం చేస్తారు. అందుకే పనిగట్టుకుని మరి మోడీజీ జోహోని ప్రమోట్ చేశారు. అన్ని లెక్కలు బేరేజ్ వేసుకున్నాక అన్నామలై గారు బీజేపీని విడి సొంత పార్టీ ఏర్పాటు చేస్తున్నారు.
సనాతన ధర్మానికి చెందిన దేవాలయాలు, దేవాలయం భూములు, దేవాలయం చెందిన బంగారం, వెండి ఆభరణాలు తిరిగి ఆయా దేవాలయాలకు చెందేట్టుగా పోరాటం చేస్తానని శపథం చేశారు అన్నామలై. మరి అన్నామలై పోరాటానికి మద్దతిస్తారా తమిళ ప్రజలు? అన్నామలై గారు బీజేపీలో ఉండటం వల్ల ఓట్లు వేయట్లేదు తమిళ ప్రజలు. మరి సొంత పార్టీ పెడితే ఓట్లు వేస్తారా? అన్నామలై గారు సొంత పార్టీ పెట్టడానికి ముందే మార్గం సుగమం చేశారు అమిత్ షా, ప్రశాంత్ కిషోర్. విజయ్ జోసెఫ్ తన కన్ఫ్యూజన్ స్టేట్ నుండి త్వరగా బయటపడి అడ్మినిస్ట్రేషన్ ఎంత త్వరగా నేర్చుకుని ప్రజలు మెప్పు పొందారో చూడాలి. తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ద్రవిడ పార్టీల అభిమానులతో నిండిపోయాను గత 6 దశాబ్దాలకు. వీళ్ళు విజయ్ జోసెఫ్కి అండగా ఉండి పాలన సజావుగా సాగేలా సహకరిస్తారనుకోవడం భ్రమ. విజయ్ జోసెఫ్కి అడ్మినిస్ట్రేషన్ రాదు అనేలా చేయడంలో స్టాలిన్ సఫలమవుతాడు అని అనడంలో ఎట్లాంటి సందేహాలు ఉండవు అక్కడ. విజయ్ జోసెఫ్ ప్రస్తుతం సెంగొట్టియన్ అనే వ్యక్తి మీద ఆధారపడి ఉన్నాడు. కేఏ సెంగొట్టియన్ వయసు 78 ఏళ్ళు. 5 దశాబ్దాలుగా ఏఐడిఎంకే పార్టీతో అనుబంధం ఉంది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలతో కలిసి పనిచేశాడు. కొంగునాడికి చెందిన సెంగొట్టియన్ 1977లో సత్యమంగళం నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక ఇప్పటివరకు 9 సార్లు గెలుస్తూ వచ్చాడు. ఏఐడిఎంకే నాయకులు నిర్లక్ష్యం చేయడంతో విజయ్ జోసెఫ్ దగ్గరికి చేరాడు. ప్రస్తుతం విజయ్ మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు. సెంగొట్టియన్ బతికున్నంత వరకు విజయ్ జోసెఫ్కి డోకా లేదు. స్టాలిన్ ఎలాంటి ఎత్తులు వేస్తాడు, ఎక్కడ దెబ్బతీస్తాడు సెంగొట్టియన్కి బాగా తెలుసు. కాబట్టి విజయ్కి సెంగొట్టియన్ పెద్ద అసెట్. వీటిని దాటుకుని అన్నామలై గారి అధికారంలోకి రావాలంటే మాటలు కాదు. విజయ్ జోసెఫ్ పాలన ఎలా ఉండబోతుందన్న దాని మీద 2031లో అన్నామలై గారికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయ్ జోసెఫ్ పాలన బాగుంటే 2031 కూడా అవకాశం ఇస్తారు తమిళ ప్రజలు. అసలైన అడ్డంకి ఉచితాలు, వాటికి అయ్యే వ్యయం. ఒక లెక్క ప్రకారం విజయ్ జోసెఫ్ ప్రకటించిన ఉచితాలు ఇవ్వాలంటే అదనపు కోసం కేంద్ర ఆర్థిక శాఖ నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా 2031 నాటికి ఏ పార్టీ అయినా సరే కొత్తగా ఉచితాలు ఇస్తామని ప్రకటించే సాహసం చేయలేంతగా రాష్ట్ర అప్పులు ఉండబోతున్నాయి. ఇది రాజకీయ వ్యూహమా లేక చీకట్లో రాయి వేయడమా? సుప్రియా సూలే మరియు కనుమూలీలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుపోతున్నారని టాక్. మరోవైపు జోసెఫ్ విజయ్ భార్యని బీజేపీలోకి చేర్చుకుని విజయ్కి వ్యతిరేకంగా ప్రచారం చేయించాలని వ్యూహం కూడా ఉందని టాక్. అయితే తమిళ ప్రజలు ఇలాంటి పట్టించుకోరని ఎంజీఆర్, జానకి రామచంద్రన్, జయలలితల విషయంలో తెలిసిపోయింది కదా.